ఆమెన్. హల్లెలూయా. ఇక ఆధ్యాత్మిక వసంతములో 18వ సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ప్రభువైన యేసు దేవుని కృప సదా మీకు తోడై నడిపించునుగాక. వినరంబు యేసునాథుడనా మనవినిప్పుడు, వినరంబు యేసునాథుడనా మనవినిప్పుడు, ఘనమైన నీదు నెనరచనను కావుమెప్పుడు, ఘనమైన నీదు నెనరచనను కావుమెప్పుడు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ యొక్క పేరట, చెరుడెక్కడ నేనక్కడకే తెంతునంటివి, చెరుటెక్కడ నేనక్కడకే తెంతునంటివి. మరణమైతి వాహన కొరకు సిల్వపై, నీ కరుణ కలిగెనెంతై దురాత్ముని నాపై, నీ కరుణ కలిగే ఈ దురాత్ముని నాపై. సకలంబు నీదటంచు మదిని సంతసించెదా, వేరొకనికించుకంత అయిన నూర్విలేదుగా, వేరొకనికిచ్చుకంత అయిన నూర్విలేదుగా. కోరితి నిన్ను దారిగా నన్ను దూరపరచకు, నీ కూరిమి నా కొసగి నడుపు మరణవదికి, నీ కూరిమి నా కొసగి నడుపు మరణవదికి. దేవదేవరావే నిన్ను సేవ చేయుదు, నన్ను పావుని నిగ చేయువునే పాపనరుడను, నన్ను పావను నిగ చేయవనే పాపనరుడను. వినరంబు యేసునాథుడనా మనవెనిప్పుడు, ఘనమైన నీదు నెనరుచనను కావుమెప్పుడు, ఘనమైన నీదు నెనరుచనను కావుమెప్పుడు. దీని సహవాసములో మనము యథార్థమైన వారి ప్రవర్తనకు దేవుడి వెలుగై ఏ విధముగా ఉన్నాడో మనం చూస్తున్నాం. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. రెఫరెన్స్ బాగుంది కదా, గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. రాజులు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, యథార్థమైన మార్గము వెలుగు మార్గం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి ఎడమలకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరి ప్రవర్తించను. ఎవరైనా? హోషియా తన పితరుడైన దావీదు ఏ విధముగా అయితే దేవుని యెడల విశ్వాసము కలిగి ప్రభుని చూడాలనే ఆశతో పాత నిబంధన ధర్మశాస్త్రములనే యేసుని గమనించి, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో స్పష్టమైన కీర్తన మనం చూస్తాం. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. యేసు ప్రభువాని ఆ దినమునే గమనించిన దావీదు, యేసయ్య మార్గము ఎడల ఆయన ఆసక్తి, యథార్థత, అదే యథార్థతతో హోషియా నడుచున్నాడు. గమనించండి, ఇక్కడ గొప్పతనం ఏంటంటే, ఈ రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనములో హోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై, ఎంత చిన్నవాడో చూడండి, జస్ట్ 8 ఇయర్స్ ఓన్లీ, 8 సంవత్సరములకే హోషియా రాజయ్యాడు. దేవుని దయ, ఆయన తల్లి యొక్క ప్రార్థన, తనకున్న యథార్థత ఎంత గొప్పదైతే ప్రభు దయతో రాజుగా 8వ ఏట అభిషేకించబడ్డాడు. మనం సరిగా ఒక పని పిల్లలకి చెప్పడానికే వాళ్ళ వయసు ఎంత అండి అంటాం, కానీ ఈ వ్యక్తి వయసు చూడండి, 8వ ఏట, 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కాతు ఊరి వాడగు ఆదాయాకు కుమార్తె అయిన యోదిదా కుమారుడైన హోషియా తల్లిని గురించి ఇక్కడ రాస్తున్నాడు.
తల్లిగా నీ భారం, తండ్రిగా నీ భారం, నీ బాధ్యత, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఇదే మాటను మనం మనసులో పెట్టుకుంటే సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూసిన హన్నా సమూయేలు ఏ విధంగా ప్రార్థనాపూర్వకంగా కన్నదో అదే విధముగా తను ఏ విధముగా ప్రార్థన చేయుచున్నదో బాలుడైన సమూయేలు అన్న మాటను మనం చూస్తాం. చిన్నవాడు తన తల్లి వలె ప్రార్థన చేస్తున్నాడు, తన తల్లి వలె మోకరిస్తున్నాడు, తన తల్లి వలె యథార్థత కలిగి ఉన్నాడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో. ఈరోజు వెలుగులో స్థిరపరచబడవాలన్న దేవుని సంకల్పము నీకు అనుగ్రహించబడి ఉన్న ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో నీ ప్రవర్తన ఏమిటి? నీ స్థితి ఏమిటి? నిన్ను బట్టి నీ పిల్లలు, తిమోతిని బట్టి కూడా పౌలు భక్తుడు అంటాడు, ఈ విశ్వాసము, ఈ విధమైన క్రమము నీ అవ్వలోను మీ తల్లి అయినాయి. ఇలా జనరేషన్ టు జనరేషన్, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, సంవత్సరము తర్వాత సంవత్సరంలో బిడ్డల్లో ఎలా కనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. వాక్యం స్పష్టమండి. హోషియా తల్లిగారు తల్లిని బిడ్డను పెంచిన విధానం, ఆ బిడ్డ 8వ ఏటనే దేవుని యొక్క కృపకు నోచుకోవటము, రాజుగా అభిషేకించబడటము, రాజుగా అభిషేకించబడిన హోషియా దేవుని యొక్క మార్గములో కుడికైనను ఎడమకైనను తిరగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను. నీ ప్రవర్తన ఎలా ఉన్నది? కుడి ఎడమలకి జారిపోతున్నావేమో గమనించు. కుడి ఎడమలకి నీ ఇష్టానుసారముగా వెళ్ళిపోతున్నావేమో. ఏ విధముగా నీవు నీ జీవితాన్ని మలవర్చుకుంటున్నావు? ప్రియ సహోదరుడా, సహోదరు, వాక్యం స్పష్టం. వెలుగు నీతో ఉన్నంత కాలము ప్రక్కదారి లేదు. కనుకనే యేసు ప్రభువు వారు అంటారు, నేనే మార్గము. వెలుగైన మార్గములో నీవు నడుచున్న జీవిత విధానం ఏమిటి? చూడండి, ఇక్కడ సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం వాక్యం స్పష్టం. సొలొమోను తల్లి ఈ మాటలు చెప్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 27వ వాక్కు, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదములను కీడునకు దూరముగా తొలగించుకొనుము. నువ్వు ఎలా నడుస్తున్నావు? వాక్యం స్పష్టం. 26 కూడా చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26, 27. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములని స్థిరములగును. మార్గమును ప్రభువులో కనుగొంటున్నావు. ప్రభువే వెలుగై నీకు మార్గమై ఉన్నాడు. ఆ మార్గమైన యేసు ప్రభువులో నీ యథార్థ ప్రవర్తన ఏమిటి? కుడికైనను ఎడమకైనను, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. ప్రభు యొక్క కళ్ళలో చూసి మాట్లాడు. ప్రభు ముఖం వైపు నువ్వు చూసి ఈ మాట చెప్పు. నీ ప్రవర్తన, నీ నడవడి ఎలా ఉంది? మత్తయి సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్తలో కూడా చెప్పబడిన మాటలు మనం గమనించినట్లయితే, నీటి మీద యేసు ప్రభు వారు నడిచుచు ఆ అద్దరికి వెళుచున్న శిష్య బృందాన్ని ఎదురుపడినప్పుడు పేతురు అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు అంటున్నాడు, యేసు నీవే అయితే నేను నీళ్ళ మీద నడుస్తాను అన్నప్పుడు ప్రభు రా అన్నాడు. పేతురు ప్రభు వైపు చూచినప్పుడు అంతసేపు నీళ్ళ మీద నడిచాడు. మత్తయి సువార్తలు అంటాడు, అటు ఇటు చూచి మునిగిపోసాగని, కుడి ఎడమలకు చూచి మునిగిపోసాగని. లూకా సువార్తలు అయితే ఇంకా స్పష్టంగా చెప్తాడు, అటు ఇటు కాళ్లను గాలిని చూచి మునిగిపోసాగను. అవునండి, నువ్వు ప్రభు మార్గంలో పోతున్నప్పుడు చాలా 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 ఒడిదుడుకులు బయట నీకు వినిపిస్తుండొచ్చు, కనిపిస్తుండొచ్చు. కానీ నీ గమ్యము ప్రభు అని, నీ చూపు ప్రభు అని నువ్వు మర్చిపోకుండా ఉంటే మునిగిపోతావు. లేదు, ప్రభు వైపు చూచినప్పుడే పైకి లేగవగలుగుతాం. ఇప్పుడు కూడా పేతురును రక్షించిన ప్రభువారు నిన్ను కూడా పట్టి లేవదీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే ఆయన నువ్వు చేస్తున్న ఆ కుడి ఎడమల చూపు ఒక్కరితనమును ఆయన గుర్తు చేస్తున్నాడు. ప్రభువులోకి వస్తున్నావు, ప్రభు ఇస్తానన్న నిత్య జీవము నీకు ఇస్తాడు.
ప్రభువులోకి వస్తున్నావు, ప్రభువు నీకు ఇస్తానన్న సమాధానాన్ని ఇస్తాడు. ప్రభువులోకి నడుస్తున్నావు నువ్వు, ప్రభు నీకు ఇస్తానన్న ఆహారం ఇస్తాడు, ప్రభు నీకు ఇస్తానన్న ఫలమును ఇస్తాడు. అంతేకాని ప్రభువులో నడుస్తూ శారీరక సంబంధమైనవి, లోకపరమైనవి, అక్రమమైనవి నువ్వు కోరుకుంటున్నావేమో. కుడి ఎడమలంటే కేవలము కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు కాదని, ప్రభువుకి ఇష్టము లేనివి అనేకమైనవి నీ మనసులో ఉన్నాయి. అందుకని అంటున్నాడు, నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదములు కీడునకు దూరముగా తొలగించుకనము. నీకై నువ్వు తొలగించుకోవాలి, ఇంకొకళ్ళు కాదు. నీకై నీవు దురాశ గర్భము ధరించి పాపమును కనక మునిపే నీ చూపును మలుచుకో, నీ యొక్క స్థితిని మార్చుకో. ప్రభు నీకు తోడయుండి నడిపించుటకు ఆయన ఇచ్చిన వెలుగైన మార్గంలో నీవు పయనించి. గమనించింది సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే ఇది సొలొమోనే అంటున్నాడు. 4వ అధ్యాయంలో సొలొమోను తల్లిగారు అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి సొలొమోనే మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయును. నువ్వు లోకానికి ఒక వార్త చెప్తున్నావు, ఒక క్రియ చూపిస్తున్నావు. ఏమిటా క్రియ? బాలుడు సైతము, చిన్న పిల్లలు సైతము, మళ్ళా చెప్తున్నాను, చిన్న వయస్కులు సైతము వారి దృష్టిని ప్రభువుపై ఉంచుతున్నారు. వారి నడవడిలో భూ సంబంధమైనదా పర సంబంధమైనదా అని చూపిస్తున్నారు. కనుకనే యేసు ప్రభు ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని, ఇలాగ నువ్వు మారితే కానీ పరలోక రాజ్యం నీది కాదన్నాడు, నా రాజ్యము నీది కాదన్నాడు. ఎవరు? ఆ చిన్న బాలుడిని ఎత్తుకొని. ప్రియులారా, హోషియా 8వ సంవత్సరంలోనే ప్రభు యథార్థత కలిగి ఉన్నాడు. సమూయేలు అతి చిన్న ప్రాయంలోనే దేవునికి ఇష్టడిగా మారాడు. దానియేలు, షేడ్రక్, మేషక్, అబేద్నెగోల గురించి ఆ నలుగురు బాలురు సంగతి ఏమనగా ఆయన రాస్తున్నాడు. ఈరోజు ఇంత వయసు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు క్రైస్తవునిగా బతికావు, ఇంతగానో ప్రభువులో వర్ధిల్లుచున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి? ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? వాక్యం స్పష్టం. బాలురు సైతము, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో, బాలురు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తమ చేష్టల వలన తెలియచేతురు. వారి క్రియారూపాల వల్ల, వారి పరిస్థితులు, వారి గుణ లక్షణాలు, వారికి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చబడతాయండి. ఈరోజు నీ యొక్క నడవడి ఎలా ఉన్నది? నీ నుంచి ప్రజలకి ఏ సంకేతం వెళుతున్నది? యథార్థుల మార్గములో ప్రభువును నువ్వు చూపిస్తున్నావా? లేదు, స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రభువుకి అవమానం తెస్తున్నావా? ఒకవేళ అవమానకారిగా ఉంటే నీ జీవితాన్ని మార్చుకోవటానికి వెలుగైన యేసు ప్రభు వారు ఇప్పుడే ఆ యథార్థతను కలిగి చూపించమంటున్నాడు. బాలుడు సహితము వృద్ధులైపోతారు కొంతమంది, పెద్దవారైనను ప్రభు వదిలిపెట్టాడండి. యెహోషువతోట అంటాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలోను తదుపరి వచనాల్లోనూ అంటాడు, మోషేకి నేను ఏ విధముగా తోడై ఉన్నానో నీవు కూడా నీకు కూడా నేను అలానే తోడుగా ఉంటాను. నువ్వు నాతో మోషే వలె యథార్థంగా ఉండు. దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా నమ్మకమైన వాడో నీవు కూడా నడిచినప్పుడు ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. నీ ప్రవర్తనను బట్టి ప్రభువు నిన్ను హెచ్చించువాడన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు వాక్యం స్పష్టం, ప్రభువులో నీ ఉండుట స్పష్టం. ప్రభు నీతో ఉండాలని, నీపై ఆయన చూపిన కృప హెచ్చించబడాలని ప్రభు యొక్క ఇష్టం. నువ్వే విధముగా ఉన్నావో ఆలోచించు. బాలుడు సహితము దేవునికి నమ్మకంగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు. ప్రజలకు ఆయనను గురించిన మంచి చెప్తున్నాడు. దేవుని బిడ్డగా బాలురు సైతము, పిల్లలు సాక్షులుగా ఉంటున్నారంటే కానీ పెద్దలే
పెద్దలే తప్పిపోతున్నారండి. పెద్దలే తప్పిపోతున్నారు. వాక్యం స్పష్టం. నీ జీవితంలో అది నెరవేరాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహమిత్రులుగా చేయను. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు తన శత్రువులను సహమిత్రులుగా, నీకు హాని చేసేవాడు కూడా నీ మిత్రుడైపోతాడు. నిన్ను ద్వేషించేవాడు కూడా నిన్ను గనపరిచేవాడు అవుతాడు. ఎప్పుడు అనగా నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ఆధ్యాత్మిక వసంతంలో నీ జీవితంలో నీ ప్రవర్తనను ప్రభు చూస్తున్నాడు. ప్రభు నిన్ను గమనిస్తున్నాడు. నీలో యథార్థత ఎంత ఉన్నదని ఆయన తరచి చూస్తున్నాడు. మరి నీవు ఎలా జీవిస్తావో అది నీ ఇష్టం. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వెలిగించబడాలని ప్రభు వెలుగు నీ మీద కురిపిస్తుంటే, హోషేయ 8వ ఏటనే ప్రభువుకి యథార్థముగా జీవించే రాజ్యాన్ని పరిపాలిస్తే, బాలుడైన సమూయేలు ప్రభువుకు ప్రీతికరముగా తన నిండు వృద్ధాప్యం వరకు రాజ్యమును ప్రవక్తగాను యాజకునిగాను ఉంటే, ఈరోజు నీ పరిస్థితి అంతగా లేకపోయినా ప్రభు అంటున్నాడు, ఇప్పుడన్నా నువ్వు మారి యథార్థముగా మారితే, నీ ప్రవర్తన బాలురు సైతము నమ్మకముగా ఉంటున్నారు కదా యథార్థముగా, నువ్వు కూడా ఇప్పుడైనా యథార్థముగా ఉంటే నీ శత్రువుని నేను సహమిత్రుని చేస్తా, నీకు పరలోక వైభవాన్ని భూమి మీద ఇస్తాను. ఇటు కృప దేవుడు నీకు ఇస్తుండగా ప్రభువుతో ఏకీభవించు, యథార్థముగా జీవించు, యథార్థమైన వెలుగు మార్గంలో నిన్ను నువ్వు వెలిగించుకో, ప్రభువుకు మహిమకరముగా జీవించు. నీ కొరకైన చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకో. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, యథార్థమైన మార్గం మీది నాయన. కుడి ఎడమలకు నాయన మేము తొలగిపోతున్నాను, మేము మమ్మల్ని తట్టి నాయన మరలా సక్రమమైన మార్గంలో పెడుతున్నారు. అవును తండ్రి, మా చేతికి అప్పగించబడిన పనివారులను, పశువులను సైతం మేము అవి చక్కగా నడవాలని కోరుకుంటా నాయన. మరి మేము మటుకు మీలో చక్కగా ఉండలేకపోయాను, క్షమించమని వేడుకొంటున్నాం. కానీ సరి చేస్తున్న విధానమును బట్టి వందనా. కుమ్మరి చేతిలో మంటి వలె నాయన మేము మీ చేతిలోనికి అప్పగించుకున్నట్టుగా మీరు చెప్పిన కృపను బట్టి వందనా. మేము మడుచున్న మార్గంలో మీరు వెలుగై ఉండి నాయన, ఈ కుడి ఎడమలకు తిరగక నాయన మీ వైపు చూచుటకు మీరు చెప్పిన కృపను బట్టి వందనా. కృపగల తండ్రి, ఈ ఆధ్యాత్మిక వసంతంలో 18వ దినములో మీరు మాతో ఉన్న విధానమును బట్టి వందనా. నా ప్రభువా, ఈ బిడ్డలెల్లరూ యథార్థముగా ప్రవర్తించే భాగ్యమును, అట్టి యథార్థతను బట్టి నాయన లోకములో ఉన్న వారందరూ మిమ్మల్ని ఘనపరచు ఆ భాగ్యమును, మీ యొద్దకు ఆకర్షించబడే భాగ్యం. నా ప్రభువా, కపట వర్తనుడు మీ యొద్ద నివసించరాదని మీరు సెలవిస్తున్నారు. యథార్థత లేనివాడు మీ యొద్ద ఉండకూడదని మీరు ఆజ్ఞ ఇస్తున్నారు. మీరు కావాలని కోరుకుంటున్నాం, కానీ ఆ యథార్థత లేకపోతే మీరు మాతో రారన్న మర్మాన్ని ఈరోజు వివరించిన విధానం బట్టి ఉందన్నా. యథార్థముగా మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొని బ్రతికే భాగ్యమును, మేలుతో కొన్ని కృపను కామను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవ సకలమైనది యథార్థముగా ప్రవర్తించడానికి తీర్మానం చేసుకున్న మీకెల్లరికను ప్రభు నిత్యము ఆనందముతోనూ ఆశీర్వాదముతోనూ నిత్యమైన మేలులతో తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.